100 రోజుల్లో రివెంజ్ పాలిటిక్స్ తప్ప కూటమి ప్రభుత్వం చేసింది ఏంటని అనంతపురం నగరం మేయర్ వసీం ప్రశ్నించారు. నగరంలోని నీరు ప్రగతి పార్కులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, ఇతర కార్పొరేటర్లు, నాయకులు పార్కులో శుభ్రతా చర్యలు చేపట్టారు. స్వయంగా చీపుర్లు పట్టి చెత్త ఊడ్చారు. ఈ సందర్భంగా నగరం మేయర్ మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రజలకు ఏం చేశామని ఇంటింటికి వెళ్లి చెప్పుకుంటున్నారని నిలదీశారు. అమ్మఒడి ఇచ్చారా, రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఏమైనా ఇచ్చారని ప్రశ్నించారు. క్వార్టర్ బాటిల్ 99 రూపాయలకు ఇస్తున్నామని, వైసీపీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడ్డామని చెప్పుకుంటారా అని నిలదీశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ విషయానికొస్తే 100 రోజుల్లో డంపింగ్ యార్డ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్ రోడ్డు వంటివి సాధిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఏమీ సాధించలేదన్నారు. మరో 100 రోజుల పాటు వారికి సమయం ఇస్తున్నామని, ఈలోపు వాటి అమలు మెదలు కావాలన్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 100 రోజుల్లో ఒక దండగ పాలన అందించిందని అన్నారు. ఏం చేశామని ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈరోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 100 డేస్ అయిందని, సక్సెస్ఫుల్ 100 డేస్ అయిందని ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి ఇది మనది మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం చేస్తున్నారు. ఏ విధంగా సక్సెస్ఫుల్ అని చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏమనంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, 4.0 సీఎం అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మోసాలు చెప్పి అధికారంలో వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒక ఫెయిల్యూర్ సీఎం అని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో ఎలక్షన్ ముందు ఏ విధంగా హామీలు ఇచ్చి ఆయన సూపర్ 6 అని చెప్పి మోసాలు చేసి అధికారంలో వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏ విధంగా ఆయన హామీలు సూపర్ 6 ఏ అమలు చేసినారో, ఏవి చేయలేదో అవి కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ గమనిస్తున్నారు ఈయన ఏ విధంగా మోసాలు చెప్పి ముందుకెళ్తున్న విషయం కూడా మీకు అందరూ తెలుసు. ఈరోజు అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఇంటికి చదువుకునే విద్యార్థులకి, ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ అమ్మఒడి ఇక్కడ పోయింది. రైతులుగా అండగా ఉంటానని చెప్పి రైతు భరోసా ఇక్కడ పోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు, ఆగస్టు 15వ తేదీ ఇస్తామని చెప్పినారు, అది ఇక్కడ పోయింది. తర్వాత ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్స్ అన్నారు, అది ఎక్కడ. తర్వాత యువతకి జాబ్స్ 20 లక్షల జాబ్స్ కల్పిస్తామన్నారు, అది ఎక్కడ. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, అది ఎక్కడ. ఇవన్నీ కూడా ఒకసారి మీరు అందరూ ప్రజలు గమనించాలా. ఏదో 100 డేస్లో మేము సక్సెస్ఫుల్ 100 డేస్ అని చెప్పి ముందుకెళ్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్ నీట్గా చెప్పిన మాట తప్పుకోకుండా ఏ విధంగా ఆయన ప్రజలుకి అండగా ఉంటూ ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందిస్తూ చెప్పిన టయానికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటు ఆయన ఏ హామీలు ఇచ్చినారు కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. అదేవిధంగా ఈ 100 డేస్లో ఏం చేసింది, వీళ్ళు టార్గెట్ చేయడం తప్ప ఏమైనా చేసినారా? నాయకుల్ని టార్గెట్ చేయడం, రివెంజ్ పాలిటిక్స్ తప్ప వేరేది ఏమైనా చేసినారు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. MBBS సీట్లు తగ్గించాలని లెటర్ రాయడం, పులివెందులో ఎక్కడో ఇంటర్నేషనల్ లెవెల్లో కాలేజ్ కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేయాలని చెప్పి దానికి లెటర్ మన పైకి లెటర్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి ఆ కాలేజ్ని ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా సెబ్ వ్యవస్థని రద్దు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పేర్లు మార్చడం ఇదేంత వరకు సబబు అని మీ అందరికి తెలియజేస్తాను. ఇవన్నీ కూడా గమనిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా 99 రూపాయలకే లిక్కర్ అని ఇప్పుడు ప్రచారం పెట్టారు. ఎక్కడైనా నేను బయట చూసాను 99 రూపాయలకి టీషర్ట్లు కానీ 99 రూపీస్ అని యాడ్స్లో అవి చూసాం. కానీ వీళ్ళు 99 రూపీస్కి లిక్కర్ అని ప్రచారం చేస్తుండే ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఉంటే టీడీపీ ప్రభుత్వం ఎందుకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. ఈరోజు ఇంటింటికి వెళ్ళి మేము 100 రోజులు సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి గమనించాలా. ఇంటికి వెళ్ళి మేము 99 రూపాయలకే మద్యం అందిస్తామని చెప్పడం ఇంటికి పోయి చెప్తారా, లేకపోతే అమ్మఒడి ఇస్తుందని చెప్తారా, లేకపోతే నిరుద్యోగులకు మేము జాబ్స్ కల్పిస్తామని చెప్తున్నారా? ఈ 100 డేస్లో ఏం కల్పించారు వీళ్ళు? ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా ఒకసారి గమనించాలా. గమనిస్తున్నారు కూడా. అదే విధంగా మన లోకల్ ఎమ్మెల్యే గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పగలుగుతుంది.
100 days అయిపోయింది. ఆయన కూడా ఎలక్షన్స్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైన్ తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నిరుద్యోగులకు ఇక్కడ నేను జాబ్స్ కల్పిస్తాను విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. రింగ్ రోడ్స్ తీసుకొస్తామని చెప్పారు. అవి కూడా 100 days అయ్యింది. ఈ 100 daysలో ఇక్కడ ఒక కార్యాచరణ కూడా లేకుండా ముందుకు పోతున్న విషయం కూడా మీరు గమనించాలా. ఇంకా రాబోయే 100 రోజుల్లో లోకల్ ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తున్నాను, ఇంకా 100 days టైం ఇస్తాం. దాన్ని కూడా మీరు చేస్తే మా నగరపాలక సంస్థ ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎవరు మర్చిపోరు, ప్రజల్లో ఉంది. ఇంకా వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఎవరైనా నమ్మే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 100 రోజులు పూర్తి చేసుకున్నారని చెప్పి ఈరోజు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ప్రజలకు అది పండగ కాదు. ఆ 100 రోజుల పరిపాలన ఒక దండగగా ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టిన చంద్రబాబు నాయుడును చూస్తున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాతనే ఈరోజు విద్యా కానుక కానివ్వండి, మరి అమ్మఒడి కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మరి ఈరోజు 100 రోజులు పూర్తయినా ఈరోజు దాదాపుగా 4-3 నెలలు పూర్తయినప్పటికీ విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి లేదు, విద్యా కానుక లేదు. మరి ఈరోజు రైతులకు సంబంధించి కూడా ఎక్కడ చూసినా కూడా అన్ని రకాల సమస్యలు రైతులకు ఉన్నాయి. అన్ని రకాల ప్రజల మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ఇటువంటి పరిపాలన 100 రోజులు దేనికి మీరు పండగ చేసుకుంటున్నారో, దేనికి మీరు స్టిక్కర్లు వేస్తున్నారో చెప్పాలని కోరుకుంటున్నా.